వచ్చిన రోజు చేసిన అంటే ఆ రోజు నువ్వు లేవు కదా. అవు మరి చెరువు పట్టుకుపోయినావు కదా ఆ రోజు. నువ్వు ఆ రోజు చూడలేవు కదా. పన్నీర్ ఇట్లా కట్ చేసి కారం ఎక్కువ తింటా తక్కువ తింటా? నార్మల్ మీడియం. ఎక్కువ తినాలి. స్పీడ్ అయినా పెడతా, టెన్షన్ తీసుకోకు. ధనియాలు, అల్లం వెల్లిపాయ ఎంత వచ్చింది? కిలోన్నర వచ్చిందా? కానీ ఆ రోజులాగా ఆ రోజు అంటే నేను సోనా ముగ్గురం చేసినాం తెలుసా. ఆ రోజులాగా టేస్ట్ వస్తుందా రాదా అని భయం వేస్తుంది నాకు. ఎందుకు? ఆ రోజు కూడా నేనే చేసిన కానీ ఏ మంచిగా వచ్చినా ఎట్లా వచ్చినా తినాలి. అప్పుడు ముందే ఇస్తున్నా, ఒకరు పెట్టొద్దు. కానీ ఎప్పటి నుంచో అనుకుంటే ఇవాళ కుదిరింది నీకు తేనీకే. ఎన్ని రోజుల నుంచి అంటున్నా? ఈరోజు ఆడ టైపింగ్ దగ్గర పోయి సార్తో మాట్లాడొచ్చిన. ఏ సార్? ఏ టైపింగ్? లాయర్ అంట, వెంకటరమణ స్కూల్ దగ్గర ఉంటాడు. అయితే ఆయన దగ్గర టైపింగ్ నేర్చుకుందామని జర అది వస్తుందంట టైపింగ్ది సర్టిఫికేట్. ఎగ్జామ్ ఉంటుంది, సర్టిఫికేట్ వస్తుంది, ఏదైనా జాబ్లకి పర్పస్ లాగా దొరుకుతుంది బాబు నీకు అని అన్నాడు. మంత్లీ ఫస్ట్ అడ్మిషను 900, 100 రూపాయలు ప్లస్ అనుకో. ప్రతి నెల 800, 8 to 9. అంత జల్దీ రాదంట, స్పీడ్గా 6 నెలలు అంట టైపింగ్ నేర్చుకోవడం. నువ్వు 10th ఎగ్జామ్ రాయి మమ్మీ, జాబ్ కొట్టు. నువ్వేం చేస్తావు నేర్చుకోండి చెప్పు. నీకు టైపింగ్ నేర్చుకుంటావు ఓకే. స్పెల్లింగ్ వచ్చా? పన్నీర్ స్పెల్లింగ్ చెప్పు. పన్నీర్ స్పెల్లింగా చూడు చెప్పేస్తా చూడు. PNER ఇగో PANER. చీటింగ్ కొట్టి చెప్పమని నీకు ప్యాకెట్ మీద చూసుకుంటా. సరే. లాక్, LOCK లాక్. కీ, KEY. సరే. నరసింహరావు స్పెల్లింగ్ చెప్పు. నరసింహరావు నా SI. పేరు చెప్పని ఇంత తమిళాడితే ఇలా టైపింగ్ నేర్చుకొని జాబ్ కొడతాడంట. చాలా రోజులైంది మా అమ్మ. నువ్వు నేర్చుకోలేవు. మస్తు మంది ఉన్నారు ఆడ, బాయ్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, చాలా మంది. ఓ అమ్మో, అందరు పెద్దగా ఉంది. ఈడ ఇంత పెద్దగా ఉంది, ఈడ ఉంది, ఆడ ఉంది. ఏమన్నా అర్థం కాకపోతే సార్ మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు. టైం టు టైం, వితౌట్ టైం అంటే యాక్సెప్ట్ చేయడు. ఒక్క 10 నిమిషాలు జల్లి పోయినా లోపల రానియాడు. 8 గంటలకు పోవాలి. తెలుగు అయినానే నేర్చుకుంటా. ఆయన లాయర్, అట్లా నడుస్తుంది, మళ్ళాంటి వాళ్ళకి నడవదు. ఆల్రెడీ చెప్పేసా. ఏం చేసినావు? ఇవన్నీ మసాలా వేసినాం కదనే, వేసినాక ఒక 10-15 minutes పక్కకు పెట్టేసారు. సరే, పక్కకు పెట్టేసి. ఎట్లా పెడతాం మనం? పన్నీర్ కూడా అట్లనే. చికెన్ గురించి ఆలోచన చేయకు, సేమ్ ప్రాసెస్ అంటే. ఎందుకంటే నేను ఎప్పుడన్నా నాకు నువ్వు చేసి పెట్టాలి. ఓకే. ఇది పక్కకి పెట్టుకున్నాం కదా. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి. ఇది తినేటప్పుడు నీకేం అనిపిస్తలేదా? ఎందుకు? మంచిగా తినాలి, ఇంకా మంచిగా ఉండాలి అని అనిపిస్తుంది. అట్లా
ఏమో అమ్మ, ఆ రోజేమో సోనా అందరు ఉండే మంచిగా చేసినావు, ఈరోజు ఎట్లా చేస్తావా అని భయం ఉంది. నేను మంచిగా లేకపోతే నేను తినను భయ్య అని అనుకుంటావా? ఫస్ట్ పెట్టేది నాకే, పెట్టేది నాకే, తినేది నేనే. ఎవరు ఒక్కడ చెప్పాలా, భార్య ఎలాంటి వంట చేసినా ఫస్ట్ పెట్టేది ఎవరికి? అమ్మక, నాయనక, తమ్ముడుక, భర్తకే పెడుతుంది. భర్త దగ్గర ఓకే అన్న తర్వాతనే అమ్మకి, నాయనకి, తమ్ముడికి పెడుతుంది. ఆ ప్రయోగం నా మీద చేస్తుంది, నాకు అర్థమైంది స్టోరీ. నీకోసం కత్తెర అన్నీ తీసి పక్కన పెడుతున్నా, నా కోసం లడ్డూలు చేస్తా అన్నావు, గిదేనా మర్యాద నీకు? ఆ కొర్రలు నానబెట్టద్దా? బాస్మతి రైస్ 2 గ్లాసులు అంటే 1/2 kg. 2 గ్లాసులు వేసినావా మమ్మీ? అంటే అంత పెద్ద కాదు, కొంత తక్కువ వేసిన చెప్తున్నా. ఇది 15 నిమిషాల ముందు నానబెట్టేసిన. ఇప్పుడు ఇది నానే వరకు మనం పొయ్యి మీద బియ్యం పెట్టేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలా 90%. ఓకే ఓకే. ఇంక మనం మళ్ళీ మసాలాలు ఏమి ఉండవా? వెయ్యాలమ్మా. దీంట్లో అది కొద్దిగా వేసావా? బగార్ రైస్ లాగా మీ నుంచి ఇలాచి అవన్నీ కొద్దిగా టేస్ట్ ఉంటుంది. వచ్చి అయితే చేసినావు కానీ ఏడా ఒకసారి వేస్తే నా నెత్తి మీద పడుతుందని చెయ్యు. అబ్బా, ఇలాచి, సాజీరా, లవంగా బి లేదా? అందులో ఉంది. 1 2 3 4 5 6. ఇంకా స్టీల్ డబ్బాలు ఉంటే అందరు సామాన్లు మంచిగా ఉంటాయి అని అంటారు కానీ ఏదేడు ఉందో తెలియదు. అట్లుంటది. ఇవన్నీ తెచ్చుకోవాలి. మిరియాలు కొన్ని వేస్తావా? వెయ్యి మమ్మీ, అన్నీ వేసి చేసేసేయి, ఎందుకంటే టేస్టీగా చేసుకుందాం. మిరియాలు అవన్నీ తింటే కొద్దిగా అరిగినట్టు ఉంటుంది మనకి, హెల్త్కి. బగారన్నం, మసాలా వంకాయ, పప్పు. వాళ్ళ ఇంట్లో బాపండే వెళ్ళమంట, పప్పు పంపించింది. ఇక మా కూడా అడిగిపోతుంది కదా, మసాలా వంకాయ ఇష్టం కదా, పెట్టుకున్నా. మీకు కొంచెం మా అక్క చాలా మంచిది, మనసు మెన్న. మా అక్కకి మంచిగా లక్ రావాలబ్బా. అట్లా నువ్వు చెయ్యకపోయినా చేసినా వచ్చినాయి ఆల్రెడీ అమ్మవారి దగ్గర నుంచి, బాపనెల్లమ్మ దగ్గర నుంచి. ఏదైనా ఆమె దయ ఉండాల. పొద్దుడికి అవుతుంది, రేపు వంట తప్పుతుంది, రేపు ఎంత మాకు పని ఉంటుంది కదా. ఓ మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఏంటంటే ఎల్లుండి ఫ్రైడే వరలక్ష్మి వ్రతం ఉంది. రేపు ఇక ఇల్లుకి రేపు నల్లు వస్తుంది మనకి. రేపు ఇంటికాడ ఉండాలా? నేను ఉండాలి. అయ్యా, ఇల్లు కడగాల, ఇల్లు దులపాల, బిందెలు తోమాల. అంటే ఇవన్నీ పని చేయనిక ఉంచుకుంటుందని అనుకోగల, అవన్నీ నేను చేస్తా. ఏంటంటే నేను నీళ్ళు పడితే లోపల పెట్టాలి, ఇల్లు రుద్దితే నీళ్ళు కొట్టేయాలి. ఇల్లు రుద్దాలా కడగాల? నేను రుద్దుతా, నువ్వు నీళ్ళు ఇట్లా కొట్టు. చిన్న చిన్న పనులు చేసుకో, దాంట్లో తప్పేం లేదు, అందరి ఇంట్లో చేస్తారు, సహజం. అయితే మా వరలక్ష్మి కోసం నేనేం చేసిన అంటే, ఇట్లా ఇక్కడ ఎప్పుడు పెద్ద జాడు కట్ట కదా ఫ్రెండ్స్, ఇట్లాంటి చిన్న జాడు కట్ట కొనుక్కున్నా. ఇది ప్రైస్ వచ్చి 25 రూపీస్, బేగం బజార్లో కొన్నా. ఆ పెద్ద దాంతో వంగరు కదా, దీంతో చూడండి ఇంకా ఇట్లా వంగాల, ఇట్లా వంగి టోటల్గా ఇట్లా ఊకాల. ఇట్లా మీ నుంచి ఊకితే కాదు, ఇట్లా మీ కింది నుంచి ఇట్లా ఊకితే పొట్ట అనేది తగ్గుతుందని ఆలోచనతో అయితే తెచ్చిన. సో వరలక్ష్మి అయితే అది ఆ జాడు కట్ట ఎప్పుడు ఖరాబ్ అవుతుందో, ఎప్పుడు తెస్తుందో తెలియదు. మమ్మీ నీకు వంకాయ కూర వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? అదృష్టం ఉండాలి ఏదైనా తినాలంటే. నేను గజేంద్రుడు సినిమా చూసిన, ఒక ఎనుగుని తెచ్చుకుందామా మమ్మీ మనం? అవద్దు, రియల్ ఎనుగుని తెచ్చుకుందామా? అప్పుడు కాక పోయి చెర్లపల్లి జైల్లో కూర్చుంటాం. ఎందుకు మమ్మీ? మరి మంచిగా జంతువులను పెంచుకోవాలో అవే పెంచుకోవాలి అంటే గవర్నమెంట్. ఎందుకు మమ్మీ? మన మీ తాత అప్లికేషన్ పెడదాం, ఫ్రీగా పుక్కట్లు వస్తుంది. ఎనుగు పిల్లని తెచ్చుకొని మంచిగా మనం సెకండ్ ఫ్లోర్ కాదు మమ్మీ, సెకండ్ ఫ్లోర్లో పెట్టుకుందాం.
ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ పనుకుంటుంది అసలు మీద పడతారా ఫస్ట్ అది చెప్పు. ఏనుగు మీదకి ఎక్కదా? నువ్వు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా చూసినా ఏంది? అదే సినిమా, అది నాకు చాలా ఇష్టమైన సినిమా. బస్సు ఏంది హిందీలో మాట్లాడుతున్నావు? బస్సులో పోగొట్టుకో. నీకు ఇష్టమైన తిండి చేస్తే గిట్లా అంటావు, ఫుడ్ చేస్తే. నాకే ఇష్టం, నువ్వేం తినవు కదా. వేసుకున్నాం కదా మసాలా వేసుకోవద్దు ఇంకా లైట్ ఒక్కొక్కటి 2 అట్లా వేసుకోవాలి. వేసుకొని పెట్టుకున్నాం కదా. అవు ఆనియన్ మెల్లగా ఇదే ఉంటుంది తెలుసా. ఎవరు పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు, ఇది ఎంతవరకు నిజం మరి? అబద్ధమా? అబద్ధమే మళ్ళీ పొట్టు ఇట్లుంటే అలా నూనె ఓ పని చేయి, ఓ బిందె పెట్టుకో కింద కాడ పొడుగు అవుతావు. అప్పుడు కాక జారిపోయింది కదా. ఆనియన్ కచ్చకచ్చ కొట్టుకో. అవు కూరలో వేసుకోలేము. అసలు అన్నం వేసుకోవాలి కానీ మర్చిపోయి. చూస్తాం మమ్మీ, ఇంత బాగా చేస్తున్నావు కదా, ఇంట్రెస్ట్ పెట్టి. బాగా అయిందంటే రేపు తింటావు నువ్వు. బాగా కాలేకపోతే నువ్వు తింటావు, నేను తినా. నేను కూరలు నానబెట్టమ్మా నాకు రేపటికి. కొంచెం టైం అవుతుంది కానీ శ్రద్ధతో చేస్తా మంచిగా అవుతుంది అని చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది. అర్థంతో అంటే మస్తు వచ్చిలో ఉన్నావు. ఏంది సంగతి? టమాటా వేసినావా మమ్మీ? వేసిన అవుతుంది కదా. ఫ్రై బీ లాగా అయింది. ఫ్రై కొద్దిగా పసుపు వేసుకున్నాం కదా. అవును, కారం వేసుకున్నాం కొంచెం ఆల్రెడీ. దాంట్లో 3 చెంచాలు వేసినాం. అందుకే దీంట్లో 1 చెంచా ధనియాల పొడి తగినంత. 1 చెంచా 2 చెంచాలు కాదా? ఎందుకంటే దీంట్లో మళ్ళీ ఎక్కువ ఉంది కదా, కారం అయితే మళ్ళీ ఎంత ఇష్టంగా చేస్తే ఇంత బాగా చేస్తుంది. అది బి ఎవరు మీ తమ్ముడు నేర్పించిండా? నేనే నేర్చుకుని చేసిన. నువ్వు నేర్చుకున్నావా? మీ ఇంట్లో ఎప్పుడైనా చేసిర్రా? మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, భర్త ఇంట్లో చేసింది భర్త చేత్తో అది మొత్తం నీట్గా. సబర్ బాయా ఎందుకు పట్టుకునేకనా? అట్లానే ఉంది. మెల్లగా మెల్లగా ఇరిగిపోతాయి. ఎప్పుడు రిలీజ్ చేయాలి ఈ వీడియో? సండే చేయాలా? ఇప్పుడు నైట్ 10 గంటలకు చేయమంటావా? పొద్దుగాల చేసేయాలా? నిన్న వీడియో మిస్ అయింది కదా. తీయి. చేయితో పని లేకుండా బాగానే ఉంది ఐడియా. అయ్యా అనంగానే అయిపోయా. చేయి పెడతావా? అరే పానీపూరి చెయ్యి ఇట్లా పెడితే ఎంత టేస్ట్ లొట్టలు వేసుకుంటూ తింటారు. నేను చేయి పెడితే ఏమైంది అంటే అందరికి పెడతావా పానీపూరి లాగా? కాదు, పన్నీర్ అంటే నీ దృష్టిలో ఏంది? అంటే పన్నీర్ దేని వల్ల ఉపయోగం? అన్నిటికంటే దేని వల్ల? అది పన్నీర్ ఆయిల్ ఇట్లా పైకి వస్తుంది కదా, తేలింది, తేలుతుంది. ఇట్లా కొంచెం వేసుకొని కొంచెం పెద్దగా దాన్ని ఇరిగిపోతాయి మెల్లగా మమ్మీ. తెలుసు, అందుకనే కొంచెం అది ఉడకాలి. ఓకే రైట్. ఉడికేటప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఇంత పూలు వేసుకోవాలి.
అది కరేపాకు కదా, కొత్తిమీర కదా అది. అవును, మరి నేనేమన్నా పుదీనా అన్నం. సారీ, 1 minute. చిటికెలో వచ్చేస్తా. ఏంటంటే అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను, పొద్దున మర్చిపోయినా. కూరలు చూసింది కోపం వస్తుంది. అన్నీ చించి పెట్టుకుంటేనే ఇట్లా ఇట్లా తీసి రామ్ చరణ్ కాదు దోశ వేసింది పన్నీర్ బిర్యానీ. కొద్దిగా పర్లేదు అనిపించింది. ఎట్లుందో టేస్ట్ చూద్దాం. బాగుంది, చాలా బాగుంది. బాయ్, నేను నాకు తెచ్చిను. స్కూల్ పోతుంది టీచర్. నాడు మరి పోదాం నాడు. చెప్పులు వేసుకోనా ఏమా? అబ్బో